ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి చరితామృతము, శ్రీ పద్మావతి శ్రీనివాసుని వివాహ వేడుక. ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో వారికి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. మాత్రం చేతనే సుఖం కలుగుతుంది. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వేడుకను భక్తి శ్రద్ధలతో వినండి. దేవతలందరూ కూడా మాకు వార్షికం ఇస్తేనే వస్తాము అని అంటారు. అంటే పారితోషికము దేవతలకు డబ్బు వార్షికం కాదు, పుణ్యము, జ్ఞానము మొదలైనవే వార్షికము. ప్రతి ఏటా వీటిని బ్రహ్మదేవుడు దేవతలకు ప్రసాదిస్తాడని చెప్తారు. అయితే కలికాలంలో మానవులతో ఏదైనా కార్యం చేయాలి అంటే వారికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సి ఉంటుంది. అధిక శాతం మంది ఏ పని చేస్తున్నా కూడా అయితే నాకేంటి, ఇందులో నాకు లాభం ఏమిటి అని చెప్తారు. దానికి సంకేతంగానే ఈ సన్నివేశం అన్నమాట. దేవుని ఆదేశాల మీద ముక్కోటి దేవతలు కూడా కదిలి వస్తూ ఉన్నారు. గరుడుని వార్తతో ఋషులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా కూడా బయలుదేరుతారు. పురాణము ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. బ్రహ్మ పరివారం అంతా కూడా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు అంతా కూడా. వీరు ఒక్కొక్క లోకాన్ని దాటుతూ ఉన్న సమయంలో ఆయా లోకాల వారు కూడా వీరిని కలుస్తూ ఉంటారు. అలా అందరూ కూడా దివ్య తేజోమూర్తులు. అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా ఒకచోట చేరితే ఎలా ఉంటుందో, గుంపుగా వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సన్నివేశము. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానం చేస్తూ ఉన్నారు. నాట్యం చేసేవారు నాట్యము చేస్తూ ఉన్నారు. అందరి ముఖాల్లో కూడా ఆనందం తాండవిస్తూ ఉంది. వీళ్ళందరి సంగతి అటుంచితే ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతూ ఉంటుంది. ఏంటో వీళ్ళు ఇంకా రాలేదు, ఎప్పటికి వస్తారో, అసలు బయలుదేరారో లేదో అని, సమయానికి చేరుకుంటారా, ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. అయితే బయటకు లోపలికి తిరుగుతున్నారు శ్రీనివాసుడు. ఇంతలో గరుత్మంతుల వారు, ఆదిశేషుల వారు, బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారని, కాసేపాగి గంగ దాటారని, గోదావరి నదిని దాటి కృష్ణానదిని సమీపించారని చెబుతూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారన్నమాట. ఇంకా దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబుర తీర్థం చేరి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీనివాసుడు ఇక ఆగలేక ఎదురు వెళ్ళి బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుంటాడు. శివుడి తలపై నిమురుతూ ఉంటాడు. కొందరికి కరచాలనం చేస్తూ ఉన్నాడు. మరికొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, ఇంకొందరికి కనుసైగలతో పలకరిస్తూ ఉన్నాడు. మరియు వాయుదేవుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరినీ కూడా ఆదరంతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి శ్రీనివాసుడు దృష్టి విశ్వకర్మపై పడుతుంది. ఇంతమంది నా దగ్గరకు వచ్చినా కూడా నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు అని పలికి ఇతనిని విశ్వకర్మ పదవి నుంచి తొలగించి నా యందు భక్తి ప్రపత్తులు కలిగిన వానిని నియమించు అని చంద్రునితో పలుకుతాడు. అయితే అని పేరుగల ఈ విశ్వకర్మ క్షమించమని స్వామివారి పాదాలపై పడతాడు. అలా మొత్తం వెంకటాచలమంతా కూడా అతిథులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణమే, కోలాహలము, సందడి. ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు, దీవెనలు తీసుకుంటూ ఉన్నారు, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పెళ్లికల వచ్చేసింది వెంకటాచలంలో అంతా కూడా. ఇంతమంది అతిథులు రావడము ఒక ఎత్తైతే ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా. శ్రీనివాసుడు ఇంద్రునితో ఇంతమంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినప్పుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా. అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభా భవనము ఏర్పాటు చేయమండి అన్నాడు. అప్పుడు విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంతమంది అతిథులతో మనం నారాయణవనం వెళితే అక్కడ విడిది ఏర్పాట్లు చేయడంలో ఆకాశరాజు గారికి కూడా ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. మరియు ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని
ఇంద్రునితో అంటాడు శ్రీనివాసుడు. నారాయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది. బాధ్యతంతా కూడా ఒక్కరే మోయడం కష్టం కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పజెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు మునులకు సదుపాయాలు కల్పించడము, శివుడికి మర్యాదలు, పిలుపులు, బాధ్యత, షణ్ముఖుడికి వార్పు, అగ్నిహోత్రునికి నీటి సదుపాయము, వరుణుడికి ఆకులు, రోణెలు తయారీ, నవగ్రహాలకు పాత్రల శుద్ధి, వసువులకు పౌరోహిత్యము వశిష్ఠునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చు బాధ్యత కుబేరునికి మరియు వెలుగులోనికి చంద్రునికి అప్పజెప్పారు. బయటకు ఇంతమంది దేవతలు పెళ్లి పనుల్లో మునిగిపోయినట్లు కనిపించినా కూడా అంతా కూడా ఒకటే తత్వము. వీళ్ళంతా కూడా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కార్యాలు చేస్తూ ఉన్నటువంటి వచ్చిన అతిథులందరికీ కూడా స్వాగతం పలికిన స్వామివారు ఒక్కసారిగా డీలా పడిపోతాడు. ఎందుకో ఎవరికి తెలియదు. అయితే కారణం అడిగిన బ్రహ్మతో ఎంతమంది వస్తే ఏంటి, నా మహాలక్ష్మి రానంత వరకు ఎవరూ రానట్లే అని అంటాడు శ్రీనివాసుడు. అయితే ఇంకా శ్రీనివాసుడు ఆమెను ఎవరు పిలుస్తారు, పిలిస్తే వస్తుందా అంటారేమో, సూర్యుడిని పంపుదాము, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానము, ప్రీతి అని నాకు తెలుసు అని అంటాడు. ఈ విషయం విన్న సూర్యుడు భయంతో వణికిపోతాడు. పెద్దల వ్యవహారము, అందున భార్యాభర్తల మధ్య తగాదా, ఏమంటే ఏమవుతుందో, అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయ కలహం ఆడినటువంటి లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకము సూర్యునికి మాత్రం ఏమాత్రం లేదు. సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు నువ్వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది అని అంటాడు. వెళ్ళడం తప్పదు అనుకున్నటువంటి సూర్యుడు ఏం చెప్పాలని నసుకుతాడు. శ్రీనివాసుడు అంటాడు, నాకు అనారోగ్యం చేసింది అని చెప్పు. ఒక చేయి బ్రహ్మ పైన మరొక చేయి శివుని పైన వేసి ఎంతో కష్టపడితే కానీ నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పు అని అంటాడు శ్రీనివాసుడు. అలా స్వామివారి దోషరహితుడు, సర్వమంగళాకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి కూడా లోను కానివాడు, అందరి రోగాలను కూడా నయం చేసేవాడు, ధన్వంతరి కూడా ఆయనే కదా. అటువంటి స్వామివారికి జబ్బు చేయడం అసాధ్యము. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు కనుక సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి ఆమె నమ్ముతుందా అని అంటాడు. శ్రీనివాసుడు నా మాయతో ఆమె కూడా మిత్రాలవుతుంది కనుక నువ్వు వెళ్ళిరా అని అంటాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుని మాట విన్నటువంటి సూర్య భగవానుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురము అంటే కొల్హాపురం వెళతాడు. మొదట ప్రణయ కలహము గుర్తొచ్చి రానున్న తర్వాత కూడా స్వామివారికి అనారోగ్యం చేసింది అనేసరికి పరుగున బయలుదేరుతుంది లక్ష్మీదేవి. ఆమెకు నిజం తెలియదా అంటే ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తి తత్వము, పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది. నిజానికి వారిద్దరికీ కూడా భేదం కూడా లేదు అనే చెప్పాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఒకే శక్తి స్వరూపము. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసము తాము ఆడుతున్నటువంటి లీలా నాటకాన్ని రక్తి కట్టించడం ఏమీ తెలియనట్లు అబద్ధము నమ్మినట్లు కూడా నటిస్తుంది. ఇంకా అమ్మ మొత్తానికి లక్ష్మీదేవి కూడా వెంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్లి పెత్తనం అంతా కూడా లక్ష్మీదేవిది, వకులాదేవిది అయ్యింది. పెళ్లి పనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువులంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించి నలుగు పెట్టి హారతిచ్చారు. తర్వాత అభ్యంగన స్నానం చేయించి మళ్ళీ హారతులిచ్చారు. మరీ చల్లనీటిని పోస్తే జలుబు చేస్తుందేమో అని భయంతో గోరువెచ్చటి నీరు మాత్రమే పోయండమ్మా మా ఆయనకు అంటూ లక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుంది. అసలే జగన్మోహనాకారుడు పెళ్లి కలతో మరింత మెరిసిపోతూ ఉన్నాడు. దానికి తోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా సమ్మోహనంగా కనిపిస్తున్నాడో మాటల్లో చెప్పలేము. కనుక అందరి కళ్ళు కూడా ఆయన మీదే. వైభవంగా మంగళ స్నాన ఘట్టము ముగిసింది. తర్వాతి కార్యక్రమము పుణ్యావహర్చనము, అటు తర్వాత కులదేవత స్థాపనము, కులదేవతను పూజించడము. దేవత సార్వభౌముడైనటువంటి స్వామి వారికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహము.
దానికి సమాధానం స్వామియే చెప్తారు. ఈ వృక్షమే మా కులదైవం అని చెప్పినటువంటి స్వామివారు కుమారధారలో ఉన్న శమీ వృక్షానికి కులదేవత పూజ చేస్తారు. మరి ప్రతిష్ఠ ఎక్కడ చెయ్యాలి అని అడగగా వరాహ స్వామివారి నివాస ప్రాంగణంలో చేద్దాము అని అంటారు. అప్పుడు స్వామికి తాను మర్చిపోయినటువంటి ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకు వస్తుంది. అంతా చేశాము, అంతా పిలిచాము, కానీ వరాహ స్వామివారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం మర్చాము. పత్రిక సంగతి తర్వాత కనీసము కబురు కూడా చేయలేదు అన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకు వస్తుంది. అప్పుడు స్వయంగా తానే వెళ్ళి వరాహ స్వామివారిని ఆహ్వానిస్తాడు. అప్పుడు వరాహ స్వామివారు మాత్రము తాను పని ఒత్తిడి వల్ల పెళ్లికి హాజరు కానేలని, తన పంటలపై రాక్షసుల దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని, కనుక పంటలను కాపాడడం కోసము ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది అని వరాహ స్వామివారు అంటారు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి తన తరపున వకులమాత వస్తుంది అని చెప్పారు. మీరందరూ కూడా వెళ్ళి శుభకార్యము నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రండి, నా ఆశీర్వాదము మీ వెంట ఎప్పుడూ కూడా ఉంటుంది అని అంటారు. ఆ తర్వాత కులదేవత స్థాపన, పూజ కూడా ముగిస్తాయి. అందరము కూడా పెళ్లికి బయలుదేరదాం అంటాడు స్వామివారు. ఇంతలో బ్రహ్మదేవుడు కలగజేసుకుని ఆక్షేపిస్తాడు. కులదేవతను ఆహ్వానించి పూజించిన తర్వాత అన్న సంతర్పణ చేయకుండా ఎలా వెళతాము? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు కనుక ప్రయాణము చేసి అలసిపోయారు. అందరికీ కూడా కడుపు నిండా తృప్తిగా భోజనాలు పెట్టాక అప్పుడు బయలుదేరితే బాగుంటుంది అని అంటారు. సమంజసమే, కానీ ఇంతమందికి విందు ఏర్పాట్లు చేయడానికి నా దగ్గర డబ్బేది అని అంటాడు శ్రీనివాసుడు. అప్పుడు డబ్బు లేదని చెప్పి 10 మంది ముందు పరువు పోగొట్టుకుంటామా? డబ్బు లేకపోతే అప్పో సప్పో చేసైనా కూడా శుభకార్యం జరిపించాలి అని అంటాడు శివుడు. తనకు అప్పు ఎవరిస్తారు అన్నది శ్రీనివాసుడు సందేహము. అంతలో అలకాపురి అధిపతి అయినటువంటి కుబేర్ని పిలిపించండి అని అంటారు బ్రహ్మ. వారంతా కూడా కలిసి కుబేర్ని పిలిపిస్తారు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు మందలిస్తాడు. అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుంది అని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతారు. స్వామి, మీరిలా నన్ను అడగటమేమిటి? ఇదంతా కూడా మీ ఐశ్వర్యమే. మీ తరపునే నేను ఈ ధనాన్ని సంరక్షిస్తూ ఉన్నాను కనుక మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. అప్పుడు కలియుగంలో అప్పుకు పత్రం రాసి చక్రవడ్డీ కట్టాలని ఇదే కలియుగంలో కనిపిస్తుంది అని, కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు. అప్పు ఇస్తాను సరే, నీవు తిరిగి ఇస్తాను అన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగము. కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకునేటట్లుగా సాకులు కావాలి అని అంటాడు కుబేరుడు వాసునితో. అయితే పక్కనే ఉన్నటువంటి బ్రహ్మ సాక్షి సంతకం పెడతాను అని అంటాడు. బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నది. అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సహాయం చేయవచ్చును అని అనుమానపడి ఈయన ఒక్కడితోనే కుదరదు అని అంటాడు కుబేరుడు. పరమేశ్వరుడు కూడా సంతకం పెడతాను అంటాడు. నీవు ఎప్పుడు కైలాస పర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు, నీకు కోపం ఎక్కువ అని అంటారు. కోపంతో 3వ కన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో, నీ దగ్గరకు రావాలి అంటేనే నాకు భయము కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు. తమ పక్కనే ఉన్నటువంటి ఆ రావి చెట్టు పేరు చెప్తారు. అయితే సరే, నేను రావి చెట్టు అంటుంది, నేను ఈ సాక్షి సంతకం పెడతాను అని అంటుంది ఆ రావి చెట్టు. అలా ముగ్గురు వచ్చారు కనుక అప్పు ఇవ్వడము రాసుకుందాము అని అంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు. అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి రోజున 14 లక్షల రామముద్ర గల సువర్ణ నాణెములు వడ్డీ ఇచ్చు షరతుతో ఇవ్వబడినవి. వడ్డీతో కలిపి మా చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది కనుక వివాహమైన సంవత్సరం నుంచి
1000 సంవత్సరముల తర్వాత ఈ మొత్తం ఇవ్వబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చినటువంటి అప్పు పత్రము. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు, రెండవ సాక్షి రుద్రుడు అంటే పరమేశ్వరుడు, మరియు మూడవ సాక్షి అశ్వర్థరాజము. అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు. భవిష్యత్తులో నా భక్తులు మంచిదో ఇష్టతో చాలా కానుకలు నా హుండీలో వేస్తారు. డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అని అంటాడు. అందరికీ అన్నీ ప్రసాదించగలవాడు, కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు. కుబేరుడి దగ్గర అప్పు అడగడము ఒక దివ్యలీల. డబ్బు దగ్గరే ఉంచి ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు. ఇదంతా కూడా మనకు ఒక సందేశం ఇవ్వడానికి స్వామివారు ఆడినటువంటి దివ్యలీల. ఇంటికి వచ్చినటువంటి అతిథులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి. పెద్ద పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు, కులదేవత ఆరాధన చేసినప్పుడు వచ్చినటువంటి అతిథులకు తప్పక భోజనం పెట్టి పంపించాలి. తీసుకున్న అప్పు అనేకం కనిపిస్తాయి. కుబేరుడు కూడా ఇదంతా నీదే స్వామి, ఇదంతా నీవు ప్రసాదించిందే అంటాడు. కనుక ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉన్నా అది డబ్బు, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, తెలివితేటలు, కళలు ఇలా ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహించినవే, అన్నీ ఆయన ఇచ్చినవే. కనుక అహంకారం లేకుండా ధనాన్ని మంచి పనులకు వాడటం వలన దానికి సార్థకత లభిస్తుంది. ఇదే కుబేరుడి మాటల్లోని అంతరార్థము. అప్పు అయితే తీసుకున్నాం కానీ ఇంకా చెల్లించాల్సిన పెళ్లి పనులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారు అన్నది శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో సందేహము. ఇంతలో శివుడు కలగజేసుకుని, ఓ తాతయ్య, ఆపవయ్య నీ లీల. ఇక్కడ ఉన్నవారంతా కూడా నీ సేవకులే కదా, నీవు ఆజ్ఞ చేయి, అందరూ కూడా నీవు చెప్పినట్లుగానే చేస్తారు అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నుంచి బ్రహ్మ ఉద్భవిస్తే ఆయన నుంచి రుద్రులు పుట్టడం వల్ల రుద్రుడికి విష్ణువు తాతయ్య అవుతాడు. మరొక రకంగా చూస్తే శివకేశవులు భావమరుదులు. కానీ నిజానికి శివుడు అనాది, ఎప్పుడూ ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు. శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే తత్వము. కానీ సృష్టి నడవడం కోసము వేర్వేరు పాత్రలు పోషిస్తూ వేర్వేరు రూపాల్లో లీల చూపిస్తూ ఉన్నారు అంతే. అందరు దేవతలకు కూడా వారి వారి శక్తిని బట్టి యోగ్యతను అనుసరించి పనిని అప్పగించడము ఉంది. వంట పని అంతా కూడా అగ్నిదేవుడికి, మర్యాదలు, పిలుపులు కాల షణ్ముఖుడికి అంటే కుమారస్వామి వారికి, వచ్చిన వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడము విశ్వకర్మకు, వీటన్నిటికీ డబ్బు సర్దడం కుబేరుని బాధ్యత. గాలులు వీస్తూ వచ్చిన వారికి ఆహ్లాదం కలిగించడము వాయుదేవుని పని. ఎవరి పనులు వారి చేస్తూ ఉంటారు. ఇంతలో అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు లేవు అంటాడు. నిజమే, మీ ఇంట్లో శుభకార్యానికి అయితే అన్నీ ఉంటాయి, నా పెళ్లికి మాత్రము ఏమీ ఉండవు. అయినా పాత్రలెందుకు, వెంకటాచలం మీదనున్నటువంటి తీర్థాలలో వంట వండండి అని అంటాడు శ్రీనివాసుడు. నిజమే, జనాన్ని బట్టి పాత్రలు వాడతాము. 100లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్లికి సమస్త బ్రహ్మాండమంతా కూడా దిగి వస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వంట వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి? పైగా సృష్టిలో ఉన్నటువంటి సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. తీర్థంలో ఒక్కో సరోవరంలో ఒక్కొక్క వంట వండుతారు. స్వామివారి పుష్కరిణిలో అన్నము, పాపనాశనంలో ఆకాశగంగలో వేసి చేసిన పరమాన్నము, కూరలకు నెయ్యి కాచటానికి దేవతార్థము, తుంబుర తీర్థంలో పులిహోర, కుమార తీర్థంలో వివిధ రకాలైనటువంటి భక్ష్యాలు, బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి, పాండు తీర్థంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు. దేవతలందరూ కూడా చక్కగా ఆట పాటలతో, కబుర్లతో, భజనలతో, భక్తి పారవశ్యతతో, తమ ఇచ్ఛాశక్తి చేత పంచభక్ష పరమాణాలతో భోజనం సిద్ధమైంది. వంటకాలు గుమగుమలాడుతూ బ్రహ్మాండమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. ఆ విధంగా అంతా కూడా సిద్ధమైన తర్వాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ కూడా వడ్డన. నువ్వే భగవంతుడివి, యజ్ఞం భోక్తవి కనుక ముందు నువ్వు భోజనం చెయ్యి అని శ్రీనివాసుడితో బ్రహ్మదేవుడు అంటాడు. అయితే శ్రీనివాసుడు అంటాడు,
నా ఇంట్లో శుభకార్యానికి వచ్చినటువంటి అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు కూడా అంటాడు స్వామివారు. కనుక మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ కూడా భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తు ఉండడం కోసము స్వామివారు పలికిన మాటలివి. మరి నివేదన చెయ్యని పదార్థాలను అతిథులెవ్వరూ కూడా ముట్టుకోరు. మరి నివేదన ఎవరికి చేయాలి అని అంటాడు బ్రహ్మదేవుడు. శ్రీనివాసుడు అంటాడు, నేను ఇంకో రూపంలో ఇదే కొండ అంటే శేషాచలం మీద అహోబిలంలో నరసింహునిగా వలసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహ స్వామి వారికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అని అంటాడు శ్రీనివాసుడు. కనుక సాక్షాత్తు బ్రహ్మదేవుడు అహోబిల నరసింహస్వామి వారికి నివేదన చేస్తారు. తిరుమల కొండ శేషాచలము పర్వతం మీద ఉంటుంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కప్పి ఉంటుతాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి, నడుము భాగాన అహోబిల నరసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు, భ్రమరాంబ సమేతంగా వెలిసి ఉన్నారు. మరియు కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్నటువంటి అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వారు సంహరించారట. ఆ సమయంలో మహాగ్రంగా ఉన్నారు స్వామివారు. ఆయన బలం చూసినటువంటి దేవతలు అహోబలం అహోబలం అంటూ ఆయన శక్తిని కీర్తించారు. అదే అహోబల క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడే నరసింహస్వామి వారు వెలిచాడు. కాలక్రమంలో అది అహోబిలంగా మారింది. నరసింహస్వామి వారికి నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఇది అగ్నిదేవుడి ఆరాధన. అగ్నిహోత్రం పెట్టి చేసేదే వైశ్వదేవము. శాఖ అందరూ కూడా భోజనాలకు సిద్ధమయ్యారు. చక్కగా శివుడు అతిథులందరినీ కూడా కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండుతీర్థము తీర్థం నుంచి శ్రీశైలం వరకు కూడా విస్తరణను పరిచి వారి వారి పెద్దతనాన్ని అనుసరించి ఆశీస్సులను అందరికీ కూడా ఒకేసారి వడ్డించారు. వడ్డించడంలో కూడా శాస్త్రము కొన్ని నియమాలను విధించింది. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఎలా వడ్డించాలి అన్నది చెప్పింది. ఇవన్నీ కూడా ఎంతో శాస్త్రీయమైనవి. వాటి ముందుకు ఈనాటి పాశ్చాత్య ఆహార నియమాలు భుజించే విధానము ఎంత మూర్ఖమైనవో అర్థమవుతుంది. కనుక భవిష్యోత్తర పురాణం కూడా ఎలా వడ్డించాలి, గృహస్థు మర్యాదలు ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని విపులంగా వివరిస్తుంది. అనుసరించి వెంకటాచలంలో కూడా వడ్డన జరిగింది. ముందు విస్తళ్లపై నీరు చల్లి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారము ఇతర పదార్థాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తి అయ్యింది అన్న విషయము శ్రీనివాసుడికి చెప్పగా అందరూ కలిసి ముక్తకంఠంతో విష్ణువును స్మరించారు. అంతటా కూడా వ్యాపించినటువంటి ఒకే తత్వము చిన్న దేహములు కలిగినటువంటి అనేక జీవుల యందును కూడా 3 లోకాలు కూడా వ్యాపించి సమస్త విశ్వాన్నే భుజించగల సామర్థ్యం కలిగి చిన్న చిన్న జీవుల దేహమందు చేస్తూ వారు తిన్న ఆహారంను స్వీకరిస్తూ ఉన్నది అని ప్రార్థించి భోజన ప్రారంభకాలే భగవన్నామ స్మరణ గోవింద అని శ్రీనివాసుడనగా గోవింద అని అందరూ కూడా పలికి ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. భోజన ప్రారంభానికి ముందు శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీరు తీసుకుని అతిథులందరికీ కూడా నమస్కరించి, మీ వంటి జ్ఞానపూర్ణులైన వారికి ఈ కొద్దిపాటి అన్నము నీరుచే ఏమాత్రము కూడా తృప్తి కలగదు. అయినా కూడా తపోధనులారా, మీరు కరుణ కలిగిన వారు కనుక నీ పెట్టినటువంటి ఈ కాస్త ఆహారంను అధికంగా ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అన్నాడు. మరియు చివరగా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ముగించారు. నువ్వు పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతము అని చెప్పి అతిథులందరూ కూడా భుజిస్తారు. భోజన మధ్యకాలంలోనూ ఆఖరున గోవిందనామం మళ్ళీ చెప్తారు. మనం తినే ఆహారంలో 6వ వంతు మనముగా మారుతుంది. తినే ఆహార సమయంలో ఏం చూస్తామో, ఏమి ఆలోచిస్తామో, ఏది మాట్లాడతామో అది మన మనసులో తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే భోజన సమయంలో
భగవన్నామం చెప్తే మన మనసులో భగవన్నామం నుంచి ఆలోచనలకు ప్రేరకమవుతుంది. కనుక అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చాడని పురాణము. అది కూడా వారి వారి పాండిత్యాన్ని యోగ్యతను అనుసరించే శ్రేష్ఠులైనటువంటి ద్విజులకు ఒక టెంక అంటే నాణెము, వేదాంతులకు అందులో సగము, బ్రహ్మచారులకు వేదాంతుల దక్షిణలో సగము. ఇలా స్వామివారు అందరి భోజనాలు ముగిశాక శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలకులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయిందని మన పురాణంలో కనిపిస్తుంది. అందరి భోజనాలు పూర్తయ్యాక ఆ రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగపెళ్లి వారి బృందము ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. వాయిద్యాలు, కబురులు, సంబరాల నడుమ సరదాగా నడిచిపోతూ ఉన్న బృందము పద్మ సరోవరం చేరుకుంది. ఇక్కడే శ్రీ చారుల వారి ఆశ్రమం ఉంది. అయితే పద్మ సరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసును చేరి తన ఆశ్రమానికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరతాడు. శ్రీనివాసుడు అంటాడు, కోట్లాది మందితో ఉన్నాను, నేను ఒక్కడినే రాలేను, కనుక ఇంతమందిని తీసుకొస్తే నీకు ఇబ్బంది, కాబట్టి అందరము ఆకాశరాజు ఆతిథ్యము స్వీకరించాలి అనుకుంటున్నాము అని అంటాడు శ్రీనివాసుడు. నువ్వు ఒక్కడివి తింటే చాలు, అందరూ తిన్నట్లే అని శుకుడు శ్రీనివాసుని బ్రతిమలాడుతాడు. వకులమాత, నాన్న, నీ పెళ్లికి శుకబ్రహ్మ చాలా సహాయం చేశాడు, కనుక ఆయన చేసినటువంటి సహాయానికి గుర్తుగా ఆయన ఆతిథ్యం అంగీకరించి భోజనం చెయ్యి అని అంటుంది వకులమాత. అమ్మ మాట కాదనలేని స్వామివారు సరేనంటాడు. శ్రీనివాసుడు శుకుడు కుటీరంలోనికి ప్రవేశిస్తాడు. చింతతొక్కుల పచ్చడి, పులుసులతో స్వయంగా శుకుడే శ్రీనివాసుడికి భోజనం వడ్డించడని భవిష్యోత్తర పురాణం చెబుతున్నది. ఇంతవరకు బాగానే ఉంది. భక్తుని కోరిక మందించినటువంటి భగవంతుడు భక్తుడి ఇంట భోజనం చేయడము, కానీ లోకులు అలా ఆలోచించరు కదా. బయట ఉన్నవారు శుకమహర్షి గురించి నానా రకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. ఇంతమంది ఉండగా ఒక్క శ్రీనివాసుడికే భోజనం పెట్టడం ఏంటి, ఇదేం వింత. శుకుడికి బాగా గర్వం పెరిగిపోయింది. మదంతో ఈ చర్యకు పూనుకున్నాడు అని అందరూ కూడా ఉన్నప్పుడు ఒక్కడినే పిలిచి భోజనం పెట్టడము భావ్యమా, అందరినీ అవమానిస్తూ ఉన్నాడు. ఇలా రకరకాలుగా మాటలు మొదలుపెట్టారు. శుకుడికి కీడు చేయాలని కూడా తలచారు. లోపల భోజనం చేస్తూ ఉన్నటువంటి స్వామివారికి ఈ విషయం తెలిసింది. భక్తుడి రక్షణ భగవంతుని బాధ్యత కదా. అందుకే భోజనము చివరిలో సంతృప్తిగా శ్రీనివాసుడు త్రేన్పాడు. అంతే, బయట ఉన్నటువంటి అందరికీ కూడా ఆకలి ఒక్క మాటను తీరిపోయింది. కడుపు నిండిపోతుంది. అందరికీ శుకుడి భోజనం తిన్న భావన కలుగుతుంది. సర్వజీవుల యందు కూడా ఆకలి రూపంలో ఉంటూ ఆహారము జీర్ణం చేసే పరమాత్మ అందరి ఆకలిని కూడా తీర్చడము వింత ఏమీ కాదు. ఇది జరిగింది వైశాఖ శుక్ల పక్ష అష్టమి రోజున. ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు అందరూ కూడా. మర్నాడు నవమి రోజున శ్రీనివాసుడితో సహా అందరూ కూడా నారాయణాపురం చేరుకుంటారు. శ్రీనివాసుని స్వాగతించడానికి ఎదురు వచ్చినటువంటి ఆకాశరాజుతో స్వామివారు అతిథులందరూ కూడా ఆకలితో ఉన్నారు, భోజనాలకు ఏర్పాట్లు చేయండి అని ప్రత్యేకంగా చెప్పినట్లు పురాణంలో కనిపిస్తుంది. దశమి నాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళ స్నానం చేశాడు. పురోహితుడైనటువంటి వశిష్ఠునితో లోకరీతిని తెలుపుతూ, ఈనాటి రాత్రియే వివాహ ముహూర్తం కనుక మనం 5గురము, నేను, లక్ష్మీదేవి, వకులాదేవి, బ్రహ్మ, మీరు అంటే వశిష్ఠుడు భోజనం చేయకూడదు. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి అంటే పెండ్లి కూతురు, వారి పురోహితుడు భోజనాన్ని చేయకూడదు అని చెప్పి కుబేరునితో బ్రాహ్మణ భోజనానికి ఆకాశరాజును తగిన ఏర్పాట్లు చేయమని చెప్పు. ముహూర్తము రాత్రి 13 నాడులకు, ఆ తర్వాత బ్రాహ్మణులు భోజనం చేయడము నిషేధం అని చెప్పాడు. శ్రీనివాసుని విడిది ఇంటి నుంచి వివాహ వేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్లు మధ్య తీసుకువెళ్లాడని పురాణం చెబుతుంది. విశ్వకర్మ నిర్మించినటువంటి సభలో మునిశ్రేష్ఠులతో శాస్త్ర చర్చ చేస్తూ ఉన్నటువంటి శ్రీనివాసుని రాజగృహానికి తీసుకువెళ్లడం కోసము ఇంద్రుడి ఐరావతం తీసుకువస్తాడు.
ఆకాశరాజు ధరణీదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారు. పర్వతంపై శ్రీనివాసుని కూర్చోబెట్టి లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు ఇలా అందరి సమేతంగా తీసుకువెళతాడు ఆకాశరాజు. శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపినటువంటి ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడి పాదాలు కడగటానికి స్వామివారి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆకాశరాజు. అలా బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజు, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు అని, ధన్యమని ఎందరో తపస్సులు చేస్తూ ఉన్నారో, ఎవరి పాదధూళి సోకితే పరమ దరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యము కూడా లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామివారి పాదోదకము, కాళ్ళు కడిగిన నీటిని రాజ్యమంతా కూడా ప్రోక్షణ చేయించాడు. ముహూర్తం సమీపించగా కోటి సువర్ణ నాణాలను కానుకగా ఇచ్చాడు ఆకాశరాజు. నాకు ఈ డబ్బు ఎందుకు, నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు ఇవ్వండి అని అంటాడు శ్రీనివాసుడు. ఆకాశరాజు శ్రీనివాసుడికి ఇచ్చినటువంటి ఆభరణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది. 100 తులాల బంగారు కిరీటము, అంతే బరువు గల నడుము పట్టి, భుజకీర్తులు, నూపురములు, 2 నాగభుజ భూషణములు, భుజాల వరకు కూడా వేలాడే ముత్యాలతో చేయబడినటువంటి కర్ణభూషణములు, 2 తులాల బరువు కలిగినటువంటి నవరత్న ఖచ్చిత కంకణాలు, నాగభూషణాలు 2, 11 తులాల బరువు కలిగినటువంటి వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజన పాత్ర, చెంబు, పంచపాత్రలు, 4 పట్టు వస్త్రాలు, ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా కూడా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు. వధూవరుల ప్రవరులు తెప్పించి బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. అత్రిగోత్రమున జన్మించినటువంటి సువీరుని మునిమనవరాలు, సుధర్ముని మునిమనవరాలు, ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి దేవిని యయాతి మునిమనవడు, శూరసేనుని మనవడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రంలో పుట్టిన వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేయదలిచారని చెప్తూ కన్యాదానాన్ని పూర్తి చేశారు. కంకణధారణ చేయించడం దగ్గర నుంచి కూడా మొత్తం వివాహ వేడుకను అద్భుతంగా వర్ణిస్తుంది మన పురాణము. మంగళసూత్ర ధారణ చేసిన తర్వాత నవరత్నాలను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తర్వాత వచ్చినటువంటి అతిథులందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు ఆకాశరాజు. 1,00,00,000 సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు ఆకాశరాజు. ఇలా అంతా ముగిశాక కొత్త దంపతులతో కలిసి అందరూ కూడా భూరీ భోజనాలు చేశారు. ఇంకా మొత్తం 5 రోజుల పెళ్లి జరిగిందని పురాణం చెప్తుంది. 5వ రోజు అప్పగింతలు జరిగాయట. అప్పగింతల్లో నాభికి పాలు అద్దే ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారు. పద్మావతీదేవి శ్రీనివాసునితో అత్తారింటికి వెళ్ళిపోతుంది అన్న బాధతో బోరున ఏడ్చారు ఆకాశరాజు దంపతులు. పద్మావతీదేవి సోదరుడు వసుధ, ఆమె పిదంతండ్రి తొండమానుడు అప్పటి వరకు కూడా కోలాహలంతో నిండిన పెళ్లి మండపము ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది. ఇదంతా కూడా చూస్తూ ఉన్నటువంటి మునులు కూడా దారుణంగా ఏడ్చారట. తన విడితికి వచ్చినటువంటి పద్మావతి దేవిని తీసుకువెళ్లి శ్రీనివాసుడు గృహప్రవేశం చేశాడు. అటు తర్వాత గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి తీసుకువెళతాడు శ్రీనివాసుడు. అమ్మవారిని పంపుతూ ఆకాశరాజు పద్మావతి దేవికి 300 పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లము, అధికంగా చింతపండు, కడవల పాలు, 100 కుండల పెరుగు, 1500 చర్మపాత్రల నిండా కూడా నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండా నూనె, 200 కుండల నిండా కూడా పంచదార, దోస పండ్లు, మామిడి పండ్లు, అరటిగెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, 200 కుండల నిండుగా తేనె, లెక్కలేనన్ని అరటికాయలు ఇచ్చారని, వాటిని 10,000 గుర్రాలు, 1000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనము, 300 దాసీజనము, ఇలా రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసినటువంటి మంచము, పరుపులు, దిండ్లను సారెగా ఇచ్చాడు. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి
సాయుధ్య మోక్షాన్ని ఇచ్చాడని పురాణం చెబుతుంది. స్వామివారి వివాహం జరిగినటువంటి నారాయణపురం తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. పద్మావతీదేవి కళ్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈ రోజుకి కూడా చూడవచ్చును. వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు కొండ ఎక్కనని దీక్ష తీసుకున్నానని, అందువల్ల అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలలు ఉండటానికి నిశ్చయించుకున్నానని చెప్పినటువంటి శ్రీనివాసుడు తన పెళ్లికి హాజరైనటువంటి పెద్దలకు, ఋషి మునులకు వస్త్రాలు, కానుకలు వారి వారి యోగ్యతను అనుసరించి ఇచ్చి పంపుతాడు. ఇది జరిగాక మహాలక్ష్మీదేవి కరవీరపురము అంటే కొల్లాపురము వెళ్ళిపోయిందట. ఈ అగస్త్యాశ్రమము తొండవాడ మంగాపురానికి దగ్గరలో ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఇక్కడే అగస్త్యుడు ప్రతిష్ఠించి పూజించినటువంటి శివలింగము మనం ఇప్పటికీ కూడా దర్శించవచ్చు. స్వామివారు నివసించినటువంటి చోటే శ్రీనివాస మంగాపురంలో ఆలయం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుడు. ఈయన్ను దర్శించి ఇక్కడ పద్మావతీదేవి శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుందట. శ్రీనివాసుని కళ్యాణ కథను జనక మహారాజుకు శతానందుడు చెప్పాడని, శౌనకాది మహామునులకు సూత మహాముని చెప్పాడు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గాథకు ఫలస్థుతి కూడా చెప్తూ, పురాణము కోటి కన్యాదానాలు చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయటం వలన ఎంత ఫలం లభిస్తుందో ఈ కథ చదివినా విన్నా కూడా అంతే ఫలం కలుగుతుంది. ఎవరు శ్రీనివాసుని కళ్యాణం చేయిస్తారో వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది. నీకోసము మహత్యాన్ని చెబుతాను అని ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో వారికి ఉన్నటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇది ఎప్పుడూ కూడా మంగళప్రదము అని శతానందుడు జనక మహారాజుతో చెప్పాడు కదా ఫ్రెండ్స్. ఆ పద్మావతి శ్రీనివాస స్వాముల వారి